రష్యా చమురు కొనుగోలు చేస్తుంది అన్న కారణంతో భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదనపు సుంకాలపై ఇచ్చిన గడువు సమీపిస్తున్న వేళ ఈ విషయంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆగస్టు 27 నుంచి 50% సుంకాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో వీటి గడువును ట్రంప్ పొడిగిస్తారని తాను ఆశించడం లేదని వైట్ హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నరాబో పేర్కొన్నారు. గతంలో ట్రంప్ ప్రకటించినట్లుగా వచ్చే వారం కొత్త టారిఫ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది అన్నారు. మరోవైపు భారత్ మంచి మిత్రదేశమని తనపై భారీ టారిఫ్లు విధించడం సరికాదని అమెరికాలోని వాణిజ్య వర్గాలు వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రష్యా చమురు కొనుగోలు చేస్తుంది అన్న కారణంతో భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదనపు సుంకాలపై ఇచ్చిన గడువు సమీపిస్తున్న వేళ ఈ విషయంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆగస్టు 27 నుంచి 50% సుంకాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో వీటి గడువును ట్రంప్ పొడిగిస్తారని తాను ఆశించడం లేదని వైట్ హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నరాబో పేర్కొన్నారు. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఇక ట్రంప్ ఈ సుంకాలపై ప్రపంచవ్యాప్తంగా ఒక అలజడి మొదలైంది. ముఖ్యంగా హైయెస్ట్ గా 150% భారత్పై విధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. ఆగస్టు 27 నుంచి 50% సుంకాలు రాబోతున్నాయని చెప్పేసి తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రకటించినట్లుగానే వచ్చే వారం కొత్త టారిఫ్ అమలులోకి వచ్చే అవకాశం ఉంది. సుంకాల్లో భారత్ ను మహారాజుగా పేర్కొనడం జరిగింది. మరి రష్యా నుంచి చమురు కొనడం ద్వారా లాభదాయక కార్యక్రమాన్ని భారత్ కొనసాగిస్తుందని ట్రంప్ వైట్ హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నరాబో పేర్కొన్నారు. మరి రష్యా దండయాత్రకు ముందు రష్యా నుంచి భారత్ ఎక్కువగా చమురు కొనుగోలు చేయలేదు. మరి వారి అవసరాల కోసం కేవలం 1% మాత్రమే కొనేది. ఇప్పుడు అది 35% పెరిగింది. మరి వాళ్లకు రష్యా చమురు అవసరం లేదు. ఇది లాభదాయక కార్యక్రమం చెప్పడం జరిగింది. ముఖ్యంగా భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంతో అమెరికాకు చాలా పెద్ద షాక్ తగిలింది. ఒక విషయం. రెండోది, అసలు ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యం అనేది అసలు డాలర్తో సంబంధం లేకుండా చేయాలి అనేది అమెరికా, చైనా, భారత్ కలిసి అతి పెద్ద గేమ్ ఆడబోతుంది ప్రపంచ మార్కెట్ లో. దీంతో ఈ దెబ్బతో డాలర్ టోటల్ గా పడిపోయే అవకాశం ఉంది. డాలర్ లేని వ్యాపారం అనేది ప్రపంచంలో కానీ ప్రారంభమైనట్టుగైతే అమెరికా ఆధిపత్యాన్ని ఏకంగా భూస్థాపితం చేయొచ్చు అనేది కూడా ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత్ మీద ఈ రకంగా అమెరికా ఎక్కువ ఒత్తిడి తీసుకురావడం, భారత్ మీద సుంకాలు విధించి భారత్ను కట్టడి చేయాలని అమెరికా అనుకోవడం ఇది ఎంత మాత్రం సరికాదని ప్రపంచ వాణిజ్యవేత్తలు చెప్తున్నారు. భారత్ మీద చేసే ఈ ప్రయోగం వల్ల అమెరికాకు తీవ్రమైన నష్టం అవకాశం కూడా ఉందని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది. ఎందుకంటే మోడీ గొప్ప నాయకుడు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో భారత్ కీలకం కాబోతుంది. అయితే ప్రస్తుతం వారు చేస్తున్న పనులు శాంతికి దోహదం చేయడం లేదు, దాన్ని శాశ్వతం చేసేలా ఉన్నాయని కూడా నవారు అభిప్రాయపడ్డారు. మరి తమ అవసరాలకు అనుగుణంగా కొనుగోలు చేస్తామని భారత్ చేస్తున్న భాగంలో అసలు అర్థమే లేదని చెప్పేసి అమెరికా చెబుతుంది. ఇక భారత సుంకాలు భారీ స్థాయిలో ఉన్నాయని, వాణిజ్య లోటు కూడా అధికంగా ఉండటం వల్ల ఈ సుంకాలు విధించామని చెప్తున్నారు. అంటే అసలు రష్యా పర్యటనలో ఉన్న భారత విదేశాంగ అధ్యక్షుడు పుతిన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చమురు కొనుగోలుపై అమెరికా చేస్తున్న విమర్శలపై స్పందించారు. రష్యా నుంచి అత్యధిక చమురు కొనుగోలు చేస్తున్న దేశం భారత్ కాదని, చైనా అని అత్యధిక స్థాయిలో ఎల్పీజీ దిగుమతి చేస్తున్న దేశం కూడా భారత్ కాదని, ఐరోపా యూనియన్ ఉందని ఆయన పేర్కొన్నారు. 2022 తర్వాత రష్యాతో వాణిజ్యం అధికంగా జరిపిన దేశం కూడా భారత్ కాదని స్పష్టం చేశారు జయశంకర్. అయినా అమెరికా తమపైనే ఎక్కువ సుంకాలు విధించడంలో తర్కం ఏమిటో అర్థం కావడం లేదని జయశంకర్ పేర్కొన్నారు. అయితే ఎక్కువగా ఇది చూసినట్టుగైతే మాత్రం దాదాపుగా భారత్ ను అన్ని విధాల ముట్టడించాలా, భారత్ కి అడ్డుకట్ట వేయాలా, వాణిజ్య రంగంలోని అమెరికా చాలా కుటిల ప్రయత్నం చేస్తుంది. దానికి ప్రధానమైన కారణం ఇటీవల కాలంలో ఇటు చైనా కూడా భారత్ తో కలిసి ముందుకు వెళ్లాలనుకోవడం, మరోవైపు రష్యా భారత్ మధ్య ఎప్పటి నుంచి మంచి స్నేహ సంబంధాలు, వాణిజ్య సంబంధాలు మెరుగవడం, మరి అమెరికా నుంచి కొనుగోలు చేసే పరికరాలను తగ్గించేయడం. దాదాపు ఇటీవల కాలంలో చూసుకున్నట్టుగైతే కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అమెరికాలో ఉన్న పర్యటన కూడా క్యాన్సిల్ చేసుకుని అమెరికా నుంచి కొనుగోలు చేయాల్సి వస్తున్నటువంటి యుద్ధ పరికరాలు కానీ, యుద్ధ విమానాలను కూడా క్యాన్సిల్ చేసే ఆర్డర్స్ కూడా. దీంతో అమెరికా చాలా గుర్రుగా ఉంది. భారత్ను ఏదో రకంగా ఇబ్బంది పెట్టి భారత్కి సరఫరా చేసేటువంటి వ్యవసాయ ఉత్పత్తులే కానీ, ఇతర యంత్రాలే కానీ, కంప్యూటర్స్ కానీ, ఎలక్ట్రానిక్ వస్తువుల విషయంలో భారత్ని
ఇబ్బంది పెట్టేందుకు 50% నుంచి 150% వరకు సుంకాలు విధించాలని అమెరికా భావించింది. మరి ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా కూడా డాలర్ నే మట్టి కరిపించే ప్రయత్నం భారత్ చేస్తుంది. అమెరికా తన వైఖరిని కానీ మార్చుకోకపోతే భారత్ ఈ ఉద్యమాన్ని కానీ గట్టిగా చేసినట్టుగా అయితే సమస్య చాలా తీవ్రతరమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఆర్కే.